హాయ్ అండి. అందరికీ నమస్కారం. అప్పు, కావ్య అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్యతో అప్పు ఇలా అంటూ ఉంటుంది. బావగారిని నువ్వు ఎప్పటికైనా ఇంటికి తీసుకొస్తానన్న నమ్మకంతో నువ్వున్నావు. కానీ అత్తయ్య గారు నిజం తెలియక రోజు రోజుకు కృంగిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. కావ్య అయితే వాళ్ళ అత్తయ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది కావ్య. వాళ్ళ అత్తయ్య అయితే బాధపడుతూ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. రాజ్ ఎందుకు నీకే కనిపిస్తున్నాడు బతికుండుంటే, మరి నాకెందుకు కనబడట్లేదు అని చెప్పి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. వెంటనే కావ్య అయితే ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు అందుకని అని చెప్పి నిజాన్ని అయితే చెప్పేస్తుంది కావ్య ఆవేశంలో. ఆ మాటలు విన్న అపర్ణాదేవి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి రాజ్ గతం మర్చిపోయాడా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. కావ్య అయితే ఏంటి అత్తయ్య గారికి ఇలా నిజం చెప్పేశాను, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి కావ్య అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సరే అత్తయ్య గారు ఆయన్ని నేను మీకు రేపు చూయిస్తాను అని చెప్పి కావ్య అయితే అపర్ణాదేవితో చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వాళ్ళ అత్తయ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి నిజమా, నువ్వు రాజుని నాకు చూయిస్తావా, నిజంగానేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును అత్తయ్య గారు రేపు చూయిస్తాను అని చెప్పి కావ్య అయితే వాళ్ళ అత్తయ్యతో చెప్తుంది. వాళ్ళ అత్తయ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది రాజుని చూడబోతున్నాను అని చెప్పి. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.